వయస్సులు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ 4 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు 8 రెట్లు, ప్రస్తుతము తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు అయినా ప్రస్తుతము తండ్రి కొడుకుల వయసులు ఎంత అన్నాడు. చూడండి ఇక్కడ 4 సంవత్సరాల క్రితము అంటే ఈ సింబల్ వేసుకోండి. క్రితము తండ్రి ఈస్టు కొడుకు ఎంత అంటాడు? 8 రెట్లు. ఒకటైతే కొడుకు వయసు 8 రెట్లు. తర్వాత ప్రస్తుతం అయితే ఏమన్నాడు? 4 రెట్లు. తండ్రి వయసు కొడుకు వయసుకు 4 రెట్లు అయితే ఇప్పుడు మనకి ప్రస్తుతము తండ్రి వయసు కావాలి. షార్ట్కట్ మెథడ్ ఉంది కదా, ఇది ప్రస్తుతం అంటే ఇది తీసుకోవాలి. ప్రస్తుతము తండ్రి వయసు చూడండి, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే క్రాస్ ఇంటూ చేసుకుంటే ప్రస్తుతము తండ్రి వయసు అంటే ఇక్కడ తీసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ ఇక్కడ డిఫరెన్స్ మైనస్ 7 ఇంటూ మొత్తం సంవత్సరాలు 4 డివైడెడ్ బై క్రాస్లో ఉన్న డిఫరెన్స్ 8 8 మైనస్ 4 4 పోతే 4 ఇక్కడ వేసుకోవాలి. 4 క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే 4 28 సంవత్సరాలు. తండ్రి వయసు 28 సంవత్సరాలు. ప్రస్తుతము కొడుకు వయసు అంటే ఇక 1 తీసుకోవాలి. 1 ఇంటూ డిఫరెంట్ 7 ఇంటూ 4 ఇయర్స్ డివైడెడ్ బై క్రాస్లో ఉన్న డిఫరెన్స్ 4 క్యాన్సిల్ చేసేస్తే 7 సంవత్సరాలు. ప్రస్తుతము కొడుకు వయసు 7, తండ్రి వయసు 28.